ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. సో నేను అడుగుతున్న క్వశ్చన్, సో మీరు అమ్మాయా లేక అబ్బాయా లేకపోతే ట్రాన్సా? నేను ట్రాన్స్ అని చాలా మంది అనుకుంటున్నారు, కానీ ఓకే. సో ముద్దుగా మీ సీన్ ఏమో పిలుస్తావు గాను? మా సీని మోతేవరి అని పిలుస్తా. ఏమైంది గుండెలోన నాకు నచ్చిన నా పిల్ల నాతోనే. అసలు మీకు సీను గారికి మధ్యలో ఏముంది? దుబాయ్ సీనికి నాకు సీను గారికి మధ్యలో ఏముంది, తను అది పెద్ద అని వచ్చింది మీకు ఒక కామెంట్. ఏం క్వశ్చన్ అడుగుతున్నారండి? అది నేను నా వ్యక్తిగతంగా నేను అడుగుతలేను, కామెంట్ వచ్చింది కాబట్టి అడుగుతున్నా. అదొక పెద్ద అని చెప్పి కామెంట్ పెట్టారు ఇక్కడ. వాళ్ళకి ఏం సమాధానం చెప్తాను? వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ తోనే పనిచేస్తానని చెప్తా. అంటే ఒప్పుకున్నావు? శారీ కట్టుకుంది కదా ఎంత? ఏం క్వశ్చన్ అడుగుతున్నావు అసలు? కాదు, ఇంటర్వ్యూకి పిలిచింది ఎందుకు? ఏం క్వశ్చన్ అడుగుతున్నావు? నీకు ఇప్పుడు చెప్పాలా? మరి ఇక్కడ కూర్చోవడం అడుగుతున్నా, అర్థమైందా? హలో, ఎక్స్క్యూజ్ మీ. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు క్యూబ్ టీవీ. నేను మీ యాంకర్. సో ఈరోజు ఒక స్పెషల్ గెస్ట్ అయితే నేను ఇంటర్వ్యూ చేయబోతున్నా. సో ఇన్స్టాగ్రామ్లో మాత్రం బీభత్సంగా వైరల్ నడుస్తుంది. సో నేను కూడా ఎప్పుడెప్పుడు వస్తుందని చెప్పి నేను వెయిట్ చేసిన దుబాయ్ నుంచి. సో అక్కడ ఒక ట్రెండ్ సెట్ చేస్తుందనే చెప్పుకోవచ్చు. ఇక్కడ నుంచి ఒక తెలంగాణకు ఒక ప్రత్యేకత కూడా తను తీసుకొస్తుందనే చెప్పొచ్చు. సో చాలా డౌట్స్ అయితే నాకున్నాయి. సో నేను అడిగే క్వశ్చన్స్ కూడా, సో చాలా మంది పబ్లిక్ కూడా కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి, వాళ్ళని అడుగుదామని చెప్పి. సో ప్రతి ఒక్కటి వాళ్ళు నాతో షేర్ చేసుకున్నారు. సో ఓపెన్ గా నా దగ్గర ఉన్న క్వశ్చన్స్ ప్రతి ఒక్కటి అడిగే ప్రయత్నం అయితే చేస్తా. సో తను ఎవరో కాదు. సో తను అన్నారా లేకుంటే అబ్బాయి అనాలా, ఫస్ట్ అమ్మాయి అనాలి? క్లారిటీ ఇస్తే నేను చెప్తాను. సో ఎలా అయితే ఇన్వైట్ చేస్తారో అలా పిలవండి. నీకు ఏది పిలుస్తే హ్యాపీ? ఎనీథింగ్, ఏదైనా. అంటే అర్థం కాలే నాకు. ఏదైనా మధుశ్రీ అంటే ఓకే. ఓకే. సో మన స్టూడియోలో మధుశ్రీ గారు ఉన్నారు. వారి మాటలు అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సో నమస్తే అండి. నమస్తే. ఎలా ఉన్నారు? బాగున్నానండి. బాగున్నారు. ఎస్. సో ఇక్కడ ఎలా ఉంది తెలంగాణ? బాగుంది. యా, మనది కాబట్టి బాగానే ఉంటుంది. మన కంట్రీ కాబట్టి. ఓకే. సో మన కంట్రీయా? అయ్యా మనది కదా, కాదా? కంట్రీ ఇది. మరేంటి? తెలంగాణ కంట్రీ అంటారు, మరి ఏపీ ఏమంటారు? మరి దాన్ని అదొక రాష్ట్రం, ఇది మన రాష్ట్రం. మరి కంట్రీ అన్నారు? ఐ మీన్ భారతదేశం. నేను దుబాయ్ నుంచి వచ్చాను కదా, ఇది ఎలా ఉందని మీరే అడిగారు కదా, సో అందుకే. ఓకే ఓకే రైట్. ఓకే, దుబాయ్ నుంచి వచ్చారు కాబట్టి భారతదేశం, మన భారతదేశంలో తెలంగాణ అని చెప్పి అలా ఓకే. మొత్తానికి అయితే హ్యాపీ ఉంది అంటారు. సో దుబాయ్ వదిలిపెట్టి వస్తుంటే ఏంటి ఆ ఫీల్? మిస్ అవుతున్నట్టు నువ్వు ముఖం మొత్తం. మిస్ అవుతున్నా దుబాయ్ని, నిజం చెప్పాలి. నిజమే. దుబాయ్ ని మిస్ అవుతున్నారా? దుబాయ్ లో కొంతమంది వ్యక్తులను మిస్ అవుతున్నారా? లేదు, దుబాయ్ ని మిస్ అవుతున్నా, అక్కడ ఉన్న వ్యక్తులు కూడా మిస్ అవుతున్నా. ఫ్రెండ్షిప్, ఫ్రెండ్స్. అంటే దుబాయ్ అనగానే మనకి గుర్తొచ్చే పేరు, లైక్ మీ రీల్స్ కూడా బీభత్సంగా వైరల్ ఉన్నాయి. ఎవరు గుర్తొస్తారు దుబాయ్ అంటే? దుబాయ్ అంటే ఎవరు గుర్తొస్తారు? నా అంటే ఉండే ప్లేస్ గుర్తొస్తుంది, అండ్ నా ఫ్రెండ్స్. ఓకే, ఒక్కసారి మీ ఫ్రెండ్స్ పేరు, మీ ఫ్రెండ్ పేరు చెప్పారు ఒకసారి. ఫ్రెండ్ అంటే మహేష్, రాజశేఖర్, అండ్ ఇంకా సాగర్ అని మా బావ. సో మేమందరం బాగా కలిసే వాళ్ళం, తిరిగే వాళ్ళం అలా. అంటే మేము అనుకుంటున్న పేరు చెప్పలేదు మీరు. సీను. యా, అందరు ఎక్స్పెక్ట్ చేసేది అదే, గానీ మాకంత ఫ్రెండ్షిప్ లేదు, అండ్ అంత బాండింగ్ అంతకంటే లేదు. షాక్ ఇస్తున్నారు మీరు. అవు మరి, జస్ట్ వీడియోస్ ట్రోల్ చేస్తే దానికి రిప్లై ఇస్తా అంతే. అంతకుమించి నేను తను కలవడం, తను నన్ను కలవడం అట్లా ఉంటుంది ఏం లేదు. కలవలే ఎప్పుడు ఇద్దరు? ఒకసారి కలిసినాం, అది ఏదో ఈవెంట్, తెలంగాణ దశాబ్ది ఈవెంట్ జరిగితే అక్కడికి వెళ్ళాం, అక్కడ కలిసినాం. ఏంటి అసలు మీ మధ్యలో ఉన్న రిలేషన్? ఎందుకంటే ఎందుకు అడుగుతున్నా ఈ క్వశ్చన్ అంటే, సో మేబీ నువ్వు ఇంటర్వ్యూస్ ఇచ్చిండొచ్చు,
కానీ టోటలీ డిఫరెంట్ ఉంటుంది మన ఇంటర్వ్యూ. ఎందుకంటే జనాల పర్సెప్షన్ వాళ్ళ మైండ్లో ఏముందో సో వాళ్ళకి చెప్పే ప్రయత్నం మీరు చేయాలి, అడిగే ప్రయత్నం అయితే నేను చేస్తాను. అసలు మీకు సీను గారికి మధ్యలో ఏముంది, దుబాయ్ సీనికి నీకు మధ్యలో? నాకు సీను గారికి మధ్యలో ఏముంది, తను నా వీడియో స్ట్రోల్ చేస్తే సో నేను దానికి రిప్లై ఇస్తాను అంతే. ఉమ్, ఆ, దానికి మించి ఏం లేదు. పర్సనల్ గా అయితే మేము ఏం మాట్లాడుకోము. ఆయన తను చేసేది ఏది నాకు చెప్పి చేయడు అంతే. అదొక బాధనా? బాధ అంటే నా మీద ట్రోల్ చేస్తుండ అని అందరు అంటారు కదా. అందరికి ఒక డౌట్ ఉంది, మీరు ఇద్దరు కలిసి స్క్రిప్ట్ లాగా చేస్తున్నారు అని. ఉమ్, అది నాకు తెలీదు. తను వర్జన్లో తను చేసుకుంటూ వెళ్తే సో నాకు నచ్చితే ఓకే వదిలేస్తా, నచ్చకపోతే నేను రిప్లై ఇస్తా అంతే. ఉమ్. Yes. అంటే మీ మధ్యలో ఏదో రిలేషన్ నడుస్తున్నట్టు, ఏదేదో నడుస్తున్నట్టు, ఏదేదో ఉన్నట్టు బయట అయితే టాక్ నడుస్తుంది. మరి దాన్ని మీరు ఏ విధంగా సమాధానం ఇద్దాం అనుకుంటారు? మా మధ్యలో ఎట్లాంటి రిలేషన్ లేదు. ఉమ్. అందరు అనుకున్నట్టు అదేం లేదు. జస్ట్ అంటే అదే అంటే అర్థం కాలే నాకు. అందరు అనుకున్నట్టు అది అన్నావు కదా, అదే అంటే ఏంది? అదే రిలేషన్ అన్నారు కదా, ఆ, అదేం లేదు రిలేషన్. అతను కూడా పని చేసుకుంటూ నేను కూడా పని చేస్తున్నానికైనా అండ్ సోషల్ మీడియాలో పరిచయం అంతే, ఉమ్, అంతకుమించి ఏంలా. ఏం లేదు. ఎస్. మరి ఏంటి జనాలకి ఏం ఆన్సర్ ఇద్దాం అనుకుంటున్నారు? అంటే ఓపెన్ గా అడగాల, వీళ్ళిద్దరు రిలేషన్ లో ఉన్నారు, ఇద్దరు కలిసి ఉంటున్నారు అని చెప్పి బయట నడుస్తుంది మరి టాక్. లేదు, ఇద్దరం కలిసి ఎట్లుంటాము, అతను వేరేక్కడ జాబ్ చేస్తాడు, నేను వేరేక్కడ జాబ్ చేస్తా. ఆయన మేమిద్దరం కలిసి ఉండడం ఏమైంది పిచ్చి కాకపోతే? ఉమ్. అదేం లేదు. ఇద్దరు కలిసి ఏం చేస్తారు, ఏం చేయరా? అరే కలవం స్వామి అని అంటే మళ్ళీ ఏం చేస్తారని అడుగుతా. ఆ, తన పని తను చేసుకుంటాడు. ఓన్లీ సోషల్ మీడియాలో మాత్రం అందరికి పరిచయం అంతే. ఓకే, అంతే. అంతకు మించి నీకు దుబాయ్ సీన్ మధ్యలో అసలు ఎలాంటివి ఏమీ లేవని చెప్పి అంటున్నా. అలాంటి రిలేషన్స్ కానీ ఇంకా XYZ అదేం లేదు. ఓకే, ఎక్స్వైజెడ్ ఏం లేదు. సో నేను అడుగుతున్న క్వశ్చన్, సో మీరు అమ్మాయా మ్మ్. లేక అబ్బాయా Yeah. లేకపోతే ట్రాన్సా లేకపోతే సంథింగ్ ఎల్సా? ఏది జెన్యున్ ఆన్సర్ ఉండాలి, కరెక్ట్ ఆన్సర్ ఉండాలి. Yeah. నేను ట్రాన్స్ అని చాలా మంది అనుకుంటున్నారు కానీ కాదు. నేను గెటప్ ఆర్టిస్ట్ ని, అమ్మాయిని కాదు. ఐఎమ్ ఏ బాయ్. బాయ్, ఎస్, పక్కా బాయ్. అవును. అంటే చాలా మందికి మీరు ఇంటర్వ్యూస్ లో బాయ్ అని చెప్పి చెప్తున్నారు. Yeah. వాళ్ళు దే వాంట్ ప్రూఫ్ ఆమె అబ్బాయి అని చెప్పి ఎలా అని చెప్పి కూడా కొన్ని క్వశ్చన్స్ వస్తున్నాయి మరి. ప్రూఫ్ చూపించాలంటే ఇంకా ఏం చేయాలో నాకు తెలీదు. ఆ సమయం వచ్చినప్పుడు సో నేను వీడియో చేసి పెడతా ఏం వీడియో Yeah. చేస్తావు? నార్మల్ గా. లైక్ ఇప్పుడు ఎలా ఈ గెటప్ లో ఎట్లా ఉన్నానో సో అప్పుడు ఒరిజినల్ గా వీడియో చేసి పెడతా. యా. అంటే మీ ఒరిజినల్ గెటప్ అంటే బయటికి వచ్చే ప్రతిసారి ఇదే గెటప్ లో ఉంటారా? లేదు, నార్మల్ గా ఉంటా నేను ఇంట్లో. ఇంట్లో నార్మల్ గా ఉంటా. ఓకే, సో ఓన్లీ బయటికి వచ్చిన ఎస్. ఏదైనా షూట్స్ ఉన్నా లేకపోతే ఏదైనా ఈవెంట్స్ ఉంటే రెడీ అయ్యి వెళ్తా, లేదంటే నార్మల్ గా ఉంటా. నార్మల్ బయట ఎవరైనా గుర్తుపట్టడం కానీ అంటే వితౌట్ ఈ గెటప్ లేకుండా యా గుర్తుపడతారు. ఎస్. చాలా మంది మీ రియల్ గెటప్ చూలే అంట. చాలా మంది అంటే మా దుబాయ్ లో ఉన్న వాళ్ళందరికి తెలుసు, నేను నార్మల్ గా తెలుసు కానీ ఇక్కడ ఉన్న వాళ్ళకి తెలియదు. ఎవడో ట్రోల్ కూడా చేసిండు నా ఓల్డ్ పిక్స్ పెట్టి. సో మేబీ అది కొంతమంది చూసి నమ్మారు అనుకుంటా, కొంతమంది నమ్మలేదు. దానికి నాకు చాలా డిఫరెంట్ ఉంది. అవునా? ఓకే, సరే మీరు దుబాయ్కి వెళ్ళారు. సో దుబాయ్కి అక్కడికి వెళ్ళిన తర్వాత సో ఇదే గెటప్ అయిన దుబాయ్కి వెళ్ళారా లేకుంటే అబ్బాయిగానే వెళ్ళారా? నేను అబ్బాయిగానే నార్మల్ గా వెళ్ళిన. సో పాస్పోర్ట్ ఉంటది కదా, లేదంటే తీసుకెళ్లి మూసేస్తారు అదే. సో బాగుంది కాబట్టి అలానే వెళ్ళాను, అలానే జాబ్ చేసుకున్నాను. వచ్చేటప్పుడు కూడా అట్నే వచ్చిన. ఓకే, ఎందుకు వెళ్ళారు అసలు దుబాయ్కి వెళ్ళడానికి ముఖ్య కారణం ఏదంటే? ముఖ్య కారణం ఫ్యామిలీ, ఫ్యామిలీ, ఆర్థిక పరిస్థితులు అట్లా. ఓకే. యా. సో ఎంతమంది ఫస్ట్ మీ ఫ్యామిలీ విషయానికి వస్తే ఎక్కడ పుట్టారు, ఏంటి, ఫ్యామిలీలో ఎంతమంది ఉంటారు? మాది వచ్చేసి జగిత్యాల డిస్ట్రిక్ట్ ప్రెసెంట్, పెగడపల్లి మండల్, దొమ్మలకుంట విలేజ్. ఓకే. సో అక్కడే దొమ్మలకుంటనే మాది, అంటే పుట్టింది పెరిగింది అక్కడే. అమ్మ, అన్నయ్య, నేను. ఓకే. Yeah. బ్రదర్ ఉన్నాడు? ఎస్, బ్రదర్ ఉన్నాడు. నాన్న లేడు, చిన్నప్పుడే తను సెల్ఫ్ సూసైడ్ చేసుకుని అయ్యో. చనిపోయాడు. ఎస్. ఓకే, మీ అమ్మని మిమ్మల్ని పెంచి పెద్ద చేసి అమ్మ ఒక్కతే సింగిల్ పేరెంట్. సో తనే చాలా కష్టపడి పెంచింది. చాలా కష్టాలు అంటే ఇంకా మిడిల్ క్లాస్ అంటే ఎట్లా ఉంటుంది, మిడిల్ క్లాస్ కూడా కాదు, దానికంటే ఇంకా ఒక మెట్టు తక్కువనే. నాన్న చనిపోయాడు, వేరే విలేజ్ తాటిపల్లి యాక్చువల్లీ. సో నాన్న చనిపోయిన తర్వాత అమ్మ వాళ్ళ అన్నయ్యలు కలిసి తీసుకెళ్లారు అమ్మని అమ్మమ్మ వాళ్ళ ఇంటికి. సో ఇంకా అన్నయ్యలు ఎప్పుడు ఉండరు కదా తనకు సపోర్ట్ గా, తీసుకొచ్చి పెట్టారు. కానీ సో నీ పని నువ్వు చేసుకో,
అని అట్లా వదిలేస్తే ఇంకెట్లా ఉంటది ఒక అమ్మని. సో అమ్మ అంటే బీడీ కార్మికురాలు తను. అయ్యో. సో అలా లైక్ నైట్ 2 వరకు 3 వరకు అట్లా చేసేది. అంటే మా కోసం అంటే డబ్బులు కావాలి కదా. సో అలా మళ్ళీ అమ్మకి ఏం బయట వ్యవసాయ పని రాదన్నమాట. సో అలా ఇంకా మేము కూడా వెళ్ళే వాళ్ళం కొంచెం ఏజ్ వచ్చిన తర్వాత వ్యవసాయ పనులకు, కానీ ఇంకా వేరే స్కూలు పనులు, దాని తర్వాత కాలేజ్. ఓకే. సో అప్పుడు ఇంకా ఇది పరిస్థితి మాది. సో మా అమ్మ కూడా ఇంత కష్టపడుతుంది ఎందుకులే అని ఆలోచించి ఒక ఆఫర్ అయితే వచ్చింది కదా. నా అంటే సెల్ఫిష్ గా ఆలోచించితే సో ఒక అమ్మని అట్లా కష్టపెట్టడం నాకు ఇష్టం లేదన్నమాట. అర్థమైందా? కొంచెం అంటే అర్థం చేసుకునే మెంటాలిటీ ఉంది కాబట్టి సో ఆఫర్ వచ్చింది కదా. సో జాబ్ వస్తుందో రాదో తెలీదు, ఇంకో 3-4 ఇయర్స్ వేస్ట్ చేస్తే. సో అప్పటి వరకు ఇంకా ఇబ్బందులు, దాని తర్వాత 4 ఇయర్స్ అయినా కానీ సెటిల్ అవుతానో కాదో తెలీదు. సో మా అమ్మని కూడా అందరిలాగా చూడాలి అని అనుకున్నా. సో అందుకని వెళ్ళా. ఎంత వరకు చదువుకున్నావు? నేను బీకామ్ డిస్కంటిన్యూ చేశాను. బీకామ్ వరకు డిస్కంటిన్యూ. మీ బ్రదర్? అన్నయ్య 10th చదివాడు. సో తను కూడా ఆలోచించి 10th తర్వాత తను ముంబై అలా వెళ్ళి వర్క్ చేశాడు. ఓకే. సో ముఖ్యంగా అమ్మని మంచిగా చూసుకుందామని చెప్పి. అంతే. ఇప్పటికైనా ఏది చేసినా కానీ అమ్మ అంతే. ఇంకేది ఆలోచించాను నేను. నాకు నచ్చింది నేను చేస్తా, కానీ చెప్పి చేస్తా. నేను ఇది చేస్తున్నా అని అమ్మకి చెప్తా. అంటే ఎంతమంది ఏమనుకున్నా కానీ నేను అస్సలే పట్టించుకోవాల్సిన అవసరం లేదు నాకు. కానీ సమాధానం ఎవరికైనా చెప్పు అని అంటే మాత్రం మా అమ్మకి చెప్తా. ఓకే. అంతే. అంటే చిన్న కుటుంబం అని చెప్పి చెప్తున్నారు, లైక్ జగిత్యాల. సో మిడిల్ క్లాస్ ఫ్యామిలీ, మిడిల్ కన్నా ఇంకా తక్కువ అని చెప్పి చెప్తున్నారు. మరి ఇలాంటి గెటప్ వేస్తూ ఉంటే ముఖ్యంగా ఊర్లలో కానీ, సో అక్కడ కొన్ని ప్రదేశాలకు తెలివాయి కాబట్టి సో నెగిటివిటీ ఎక్కువ స్ప్రెడ్ అవుతూ ఉంటుంది. సో ఏంటి నీ కొడుకు ఇలా వేషాలు వేసి తిరుగుతుంది రోడ్ల పైన, అసలు ఏంటి అని చెప్పి కూడా గుచ్చి ప్రశ్నలు వస్తూ ఉంటాయి. సో అలాంటి సందర్భాలు ఎప్పుడైనా ఎదుర్కొన్నారా? అది ఇంట్లో వాళ్ళకి ఆల్మోస్ట్ అట్లనే ఉంటది ఎవరైనా కానీ. అంటే వాళ్ళు ఒక్కసారి 2 సార్లు ఇంట్లో వాళ్ళు పట్టించుకోకపోయినా కానీ కొత్త వాళ్ళు వచ్చినప్పుడు, అంటే ఇప్పుడు వీడియోస్ వైరల్ అయ్యాయి కాబట్టి మళ్ళీ ఇప్పుడు ఏమన్నారు, ఎందుకంటే సో నేను ఒక ఫామ్ లో ఉన్నాను కాబట్టి. కానీ స్టార్టింగ్ లో మాత్రం మస్తు అవన్నీ జరిగినాయి. కానీ ఇలాంటివి ఎక్కువ జరిగినాయి. అదే ఏంది మీ అబ్బాయి ఇట్లా చేస్తుండు, మీకు చెప్పస్తలేదా? సో అలా అప్పుడు నేను అక్కడ ఉన్నాను కాబట్టి కాల్ చేసినప్పుడు అమ్మ అనేది, ఎందుకు మనకి రేపు నీ ఫ్యూచర్ ఏమవుతుంది, అందరు ఇట్లా అంటే ఎట్లా, అవన్నీ అంటుండే. కానీ అంత సీరియస్ గా ఏం లేదు, అంటే నేను బాధపడతానని అలా ఏం చెప్పలేదు. కానీ నేను సర్ది చెప్పుకున్నా, సరే పర్లేదులే, నా సక్సెస్ తో నేను అందరికి సమాధానం ఇస్తాను, నువ్వు చెప్పే సమాధానం నువ్వు చెప్పు అని. అంతే, నీకు నమ్మకం ఉంటే చాలమ్మా, ఇంకెవరికి వద్దు అని చెప్పా. అంతే. సో స్టార్టింగ్ మీరు వాడిన ఫోన్ ఏ ఫోన్ అసలు? స్టార్టింగ్ అంటే ఫోన్ యూజ్ చేసిన ఫస్ట్ నోకియా గుర్తుందా? ఉంది. సో ఇప్పుడు మీరు వాడుతున్న ఫోన్ ఏది? iPhone 15 Pro Max. ఓకే. ఈ జర్నీ ఎలా అనిపిస్తుంది అంటే ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి, సో ఏమీ లేని స్థాయి నుంచి ఇప్పుడు ఒక iPhone 15 Plus 15 Pro Max 15 Pro Max అని 1 lakh ప్లస్ ఉంటుంది. సో వాడుతున్నారు, ఓన్లీ మొబైలే అంత అమౌంట్ వాడుతున్నారు. సో ఈ సక్సెస్ స్టోరీ మొత్తం చూస్తే ఏమనిపిస్తూ ఉంటది? అంటే నేను అప్పుడు తీసుకున్న డెసిషన్ కరెక్ట్ అని నాకు అనిపిస్తుంది. స్టడీ కంటే లైక్ అప్పుడు నేను తీసుకున్న ఫ్యామిలీ గురించి ఆలోచించింది బెటర్. అండ్ అక్కడికి వెళ్ళి అంటే వేరే వాళ్ళ గురించి ఆలోచించకుండా, ఇంకా వేరే మిగతా దారులు తొక్కకుండా, ఫ్రెండ్షిప్ అట్లా చేయకుండా, ఫస్ట్ వర్క్, తర్వాత మనీ, తర్వాత ఫ్యామిలీ, అట్లా చూసుకున్న తర్వాత సక్సెస్ అయ్యా నేను మాత్రం. అండ్ నా ఫ్యామిలీలో ఎన్ని అంటే సమస్యలు వచ్చినా కానీ నేను సింగిల్ హ్యాండ్ తో నేను మేనేజ్ చేసుకోగలిగిన. చాలా అంటే చాలా వచ్చాయి. అక్కడికి వెళ్ళిన తర్వాత స్టార్ట్ అయ్యాయి. అంటే మీ మనీ సంపాదించక ముందు ఓకే, తిండికి బట్టకి అట్లా లేకుండా అమ్మ చూసుకుంది. కానీ మేము ఎట్లా అయితే కొన్ని రూపాయలు సంపాదించామో అప్పుడు సమస్యలు స్టార్ట్ అయినాయి. పైసలు స్టార్ట్ గానే సమస్యలు స్టార్ట్ అయినాయి. అంటే ఒక 10,000 సంపాదిస్తే 5-6 వేల సమస్య అనమాట మంత్లీ. సో అట్లా ఇంకా నేను ఒక 50,000 సంపాదిస్తే ఒక 20-30 వేల సమస్య అట్లా. ఇంకా నీ 1,00,000 సంపాదించినప్పుడు ఇంకా లక్షలలో 5 lakhs 3 lakhs అట్లా అయిపోయినాయి. సంపాదన ఎక్కువ ఉంటే ఖర్చు కూడా ఎక్కువ ఉంటాయి. అంటే
సమస్యలను అంటే వేరే వేరే చిన్న చిన్న బయట సమస్యలు అంటే అది వేరు, కానీ హెల్త్ విషయాలలో అట్లా వస్తే కొంచెం ఇబ్బంది పడ్డా చాలా. సో ఫస్ట్ సంపాదించిన సంపద గుర్తుందా మీకు? ఫస్ట్ ఎంత సంపాదించారు? 15,000 స్టార్ట్ వెళ్ళినప్పుడు 15K పంపా. 15K అంటే స్టార్టింగ్ మీ శాలరీ అంటే మీ లైఫ్ లో ఈ యొక్క జాబ్ చేసేటప్పుడు ఫస్ట్ సంపాదించిన శాలరీ ఎంత? ఫస్ట్ సంపాదన అంటే అన్ని కూలి పనికి వెళ్ళినప్పుడు, లైక్ పొలం పనులకు వెళ్ళినప్పుడు అప్పుడు ఎంత 60 రూపీస్ ఎంతనో ఉంటుండే. 60 ఇలా పత్తి కలవడానికి కానీ అట్లా పత్తి తీయడానికి కానీ వెళ్ళినప్పుడు ఒక 4 days అట్లా వెళ్ళి మా మమ్మీకి 170 పెట్టి ఏదో చీర ఉన్నా. ఓకే, అది నేను మా అన్నయ్య ఇద్దరం. ఓకే, ఇంకా గుర్తుంది అది? ఎస్ ఉంది. ఓకే, ఇప్పుడు ఎంత సంపాదిస్తున్నావు? ఇప్పుడు బాగుంది అంటే నియర్ బై, అంటే అంత ఎగ్జాక్ట్ గా చెప్పాల్సిన లేదు. ఓకే 50 పర్ మంత్. దుబాయ్ లో? అదే దుబాయ్ లోనే. ఇప్పుడు నేను ఇక్కడ ఖాళీగానే ఉన్నా, 2 months అవుతుంది వచ్చి. అక్కడ 50 అట్లా సంపాదించిన పైసలు ఉన్నాయి కదా దుబాయ్ లో, ఇక్కడ చిల్ అవుతున్నట్టు? లేదు, చెప్పాను కదా, అంటే సంపాదించి కూడబడి అదేం లేదు. ఎంత సంపాదించానో అన్ని సమస్యలు వచ్చాయి. సో స్టిల్ అంటే ఇంకొకరికి ముందుకెళ్ళి జాపకుండా అలా అయితే మెయింటైన్ చేసుకోగలుగుతా. ఎస్, అది. ఓకే, సో దుబాయ్కి వెళ్ళారు, అక్కడ ఎలా ఉంది, ఇక్కడ మన తెలంగాణ ఏ విధంగా ఉంది? సో అంటే కంపారిజన్ చేసుకుంటే సో ఎలా ఉంది? రెండింటిలో ఏది బెస్ట్ అంటే ఏది చెప్తావు? అంటే ఫ్యామిలీ పరంగా సో మనది ఇక్కడ, సో వితౌట్ ఫ్యామిలీ మనీ కావాలి అంటే ఉన్న సమస్యలు తీర్చుకోవాలి, అంటే మన ఫ్యామిలీకి కానీ ఇంకెవరికైనా ఫ్రెండ్స్కి కానీ ఒక చిన్న భరోసా ఇవ్వగలుగుతాను అని అంటే దుబాయ్ బెస్ట్. దుబాయ్ బెస్ట్. ఎస్, దుబాయ్ బెస్ట్ అని చెప్పి నువ్వు అంటున్నావు. దుబాయ్లో బీభత్సంగా కష్టాలు ఉన్నాయి, తెలుగు వారికి చాలా ఇబ్బందులు ఉన్నాయి, మర్డర్లు అవుతున్నాయి, సూసైడ్లు అవుతున్నాయి, రేపులు అవుతున్నాయి. అసలు దుబాయ్కి రావద్దు అని చెప్పి కూడా కొంతమంది చెప్తూ ఉన్నారు. మరి అన్నీ ఉంటాయి కదా. ఇప్పుడు ఒక దేశంలో అందరూ కలిసి పని చేసుకుంటారు, నివసిస్తారు అని అంటే అన్ని సమస్యలు ఉంటాయి. సో అంటే ఒక 100 మంది ఉంటున్నారు అని అంటే 100 మందికి సమస్యలు ఉన్నట్టు కాదు కదా. సో ఇది కూడా అలానే, కొంతమంది సెటిల్డ్, కొంతమంది కష్టాలు, అంతే. ఓకే, మీరు చూసారు ఎప్పుడన్నా అంటే తెలుగు వాళ్ళని ఇబ్బంది పెట్టే సందర్భాలు? తెలుగు వాళ్ళు అంటే ఏజెంట్లు నమ్మి మోసపోయిన వాళ్ళు తెలుసు. ఇంకా ఇళ్లలో పనిచేసే వాళ్ళు కూడా అప్పుడప్పుడు సోషల్ మీడియాలో మాత్రమే, ఎందుకంటే మనం వెళ్ళలేం కదా, అక్కడ అలౌడ్ కూడా చెయ్యరు. ఈ పలానా మనిషి ఇక్కడ పనిచేస్తున్నాడు అంటే మనం వెళ్ళి కలవడానికి కానీ మాట్లాడడానికి అది ఉండదు, వాళ్ళని కూడా బయటికి రానివ్వరు. సో అది మనకు తెలియదు. ఎప్పుడైనా వాళ్ళకి ఇబ్బందులు ఉన్నప్పుడు లైక్ చాటుమాటుగా వీడియోలు తీసి పోస్ట్ చేస్తే ఇది అప్పుడు నేను అలా చూసాను, కానీ మనం అప్రోచ్ అవ్వలేము వాళ్ళని. ఓకే, అక్కడ అబ్యూస్ కూడా బాగా ఉంటది, సో బాగా ఇబ్బందులు పెడతారంటూ ఉంటారు. లేదు, అట్లాంటిది ఏం లేదు. అక్కడ అన్ని అఫీషియల్ గా నడుస్తాయి కాబట్టి డబ్బులు ఉంటే వెళ్ళొచ్చు అఫీషియల్ గా, లేదంటే అక్కడ లైక్ ఉంటాయి కదా, అంటే మసాజ్ సెంటర్స్ కానీ అలా, సో అలా వెళ్తారు అందరూ. అబ్యూజింగ్ అంటే ఏముండదు, అంటే ఉన్నా కానీ వాళ్ళకి తెలుస్తుంది కదా. సో వేరే దేశంకి వచ్చినాము, లైక్ ఇక్కడలాగా ఎక్కడ పడితే ఏమైనా చేసేవచ్చు అనే అంత ధైర్యం ఎవరికి ఉండదు. సో అది ప్రభుత్వం దృష్టిలోకి వెళ్తే ఇంకా వాళ్ళు జీవిత ఖైదీలు అవ్వాల్సిందే కాబట్టి అంత దారుణానికి ఎవరు వడిగట్టారు. ఏదో తాగిన మైకంలో ఎవడో ఒకడు చేస్తే అది చెప్పలేం. ఓకే, అంటే మీరు అక్కడ కూడా లేడీ గెటప్లు ఎక్కువ బాగా అనిపించారు వీడియోస్ చేసుకుంటా. మీపై ఏదన్నా అక్కడ ఇబ్బందులు కానీ, లేకపోతే అక్కడ ఉన్న కొంతమంది మీ దగ్గరికి రావడం కానీ, మీతో మిస్యూజ్ చేయడం కానీ ఇలాంటి సందర్భాలు ఎప్పుడైనా? లేదు, చేయలేదు. చెప్పాలి, నిజమే చెప్తున్నా, నాకేం భయము. సో నేను చాలా ఈవెంట్స్కి వెళ్ళిన అండ్ చాలా చోట్ల కూడా తిరిగినా. నేను అక్కయ్య వాళ్ళతో, మా అక్క బావ అక్కడే ఉంటారు కాబట్టి వాళ్ళతో కలిసి ఈవెంట్లకు కానీ, ఏదైనా ప్రోగ్రామ్స్ కానీ, బర్త్డే పార్టీస్ కానీ చాలా వెళ్ళిన. సో అందరూ మంచి రిసీవింగ్ ఉంటుండే, అంటే ఎక్కువ గుర్తుపట్టకపోవడం అట్లా. అండ్ తెలిసిన వాళ్ళు అందరికి తెలిసే కాబట్టి సో మంచి రిసీవింగ్ ఉంటుండే. అట్లా అబ్యూజింగ్ అంటే ఏం లేదు. అండ్ రోజు వీక్లీ వన్స్ హాలిడే ఉంటుంది మాకు, సండే అప్పుడు మాత్రం వెళ్ళే వాళ్ళం. ఇంక వీక్ మొత్తం వర్క్, రూమ్, అంతే. ఓకే, అంటే ఈ లేడీ గెటప్ లో ఉన్నప్పుడు కూడా ఎవరు ఇబ్బంది పెట్టలేదు? లేదు అస్సలు. అంటే చుండి గుంజడం కానీ? నో, నెవర్. నిజం చెప్పాలి, నిజమే, అట్లా ఎవడు చేయలేదు, చెయ్యరు. ఇక్కడైనా సరే, అక్కడైనా సరే, ఎక్కడైనా సరే లేదు. ఇక్కడ చేస్తే మెడల్ దింపుతా గానీ అక్కడనైతే ఎవరు చేయలే. ఇక్కడ ఎవరైనా చేస్తే చెప్పాను కదా, వాళ్ళకుంటది ఇంకా.
ఎస్ ఏ విధంగా ఉంటది అనుకోవచ్చు? అది ఇంకా చెప్పలేము, ఆ మూమెంట్ బట్టి ఇంకా ఒక రేంజ్ లోనే ఉంటది. మళ్ళీ ఒకసారి ఎవరు ఆ ఆలోచనకు కూడా రారు. ఓకే, నా పైన కాదు, ఎవరి పైన అయినా రారు. అంతే అంట. అలా ఆలోచన రాకుండా చేస్తా అంట. అవును. ఓకే, సో ఇప్పుడు ఇక మీ ఇన్స్టాగ్రామ్ విషయానికి వస్తే, Yeah. సో బీభత్సంగా ట్రోలు, Yeah. బీభత్సంగా ట్రెండింగ్. అసలు ఏంటి, ఎప్పుడు ఆ ఇన్స్టాగ్రామ్ లో రీల్స్ చేయడం స్టార్ట్ చేశారు? 4 months అవుతుంది. 4 months కే? 4 months అవుతుంది. ఆ, అయితే నేను టిక్ టాక్ యూజ్ చేస్తా అక్కడ. సో ఆ వీడియోలు కొన్ని అప్పుడప్పుడు, అంటే నాకు కూడా ఇలా రెడీ అవ్వడం చాలా విసుకొచ్చింది అనమాట. చాలా అంటే చాలా విసుకొచ్చింది. ప్రతి అంటే సారి రెడీ అవ్వడము, వర్క్ చేసుకోవడము, అలసిపోయా చాలా. అందుకని ఇన్స్టా ఓపెన్ చేసిన. ఇన్స్టాల్ నార్మల్ వీడియో చేసిన, ఫస్ట్ నార్మల్ గా చేసిన, వితౌట్ మేకప్, వితౌట్ లైక్ నేను ఎలా ఉంటానో అలానే చేశాను. సో అవి కూడా మంచిగా, అంటే ఎక్కువ మందికి నేనని తెలియదు కాబట్టి ఓకే, ఒక 3-4K అట్లా వ్యూస్ వచ్చేటి. నేను అంతలే, నాకు వద్దు అనుకున్నా, నేను ఇంకా నాకు వ్యూస్ వద్దు బాబు, మెయింటైన్ చేయలేను అనుకున్నా. కానీ అంటే మళ్ళీ ఎవరి వీడియోనో చూశాను, లైక్ బాయ్ టు గర్ల్ మేకప్ అట్లా అని, అలా నేను కొన్ని టిక్ టాక్ వీడియోస్ ఇన్స్టాలో పోస్ట్ చేశా. సో నాకు చూసేసరికి 2 days లో వైరల్ అయిపోయింది వీడియో. ఫస్ట్ వీడియో ఏది వైరల్ అయింది? ఫస్ట్ వీడియో ఏదో కామెడీగా ఉంటది, లైక్ ఇదేంటి, ఎవడో కొండం పడేస్తే పార్క్ లో అది ఊదుతాడు. సో దానికి నేను రిమిక్స్ చేశాను అనమాట, డూయట్ చేశాను. అది లైక్ 3 million సంథింగ్ పోయింది ఆ వీడియో. సో దాని తర్వాత ఇంకా అన్ని వీడియోస్ పోయాయి. అది 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 ఫస్ట్ ఇచ్చిన వీడియో, ఇచ్చిన వీడియో, స్టార్టింగ్ నిన్న ఒక ఊపిచ్చిన వీడియో. ఎస్. సో అంటే నేను దానికి నా ఓన్ వాయిస్ కానీ నేను ఏం చేయలేదు, జస్ట్ చూసి లైక్ నవ్వుకున్నాను, నేను ఏంట్రా ఇది తాగిన మైకం లేదు కూడా తెలియట్లేదని, అలా అంతే. సో ఆ వీడియో వైరల్ అయిపోయింది. దాని తర్వాత ఇంకా నేను వెనక్కి చూడలేదు. ఇంకా అంటే నా నార్మల్ వీడియోస్ అన్ని ఫ్రెండ్స్ అందరు కలిసి డిలీట్ చెయ్యు అని అన్నారు. మళ్ళీ నాకు అది తలనొప్పి అనిపించింది, మళ్ళీ ఏంటి ఇందులోకి దింపుతున్నారు నన్ను, నార్మల్ గా బతకనివ్వట్లేదు అని. సో అవన్నీ డిలీట్ చేసేసి ఇక ఈ 4 months నుంచి ఇక కంటిన్యూగా, అంటే టిక్ టాక్ లో నేను వీక్లీ 1 time 2 times అట్లా ఒకేసారి ఒక 10 వీడియోస్ చేసి రోజుకొకటి అట్లా పోస్ట్ చేసేదాన్ని. కానీ ఇప్పుడు ఈ 4 months నుంచి ఇంకా రీప్లేస్ కోసము కానీ, మళ్ళీ కొత్త న్యూ కంటెంట్ కోసం కానీ డైలీ వర్క్ వెళ్ళి రావడము, నైట్ మళ్ళీ వచ్చి ఇంకేదైనా పని చేసుకొని వంట చేసుకొని తిన్న తర్వాత మళ్ళీ రెడీ అయ్యి కూర్చొని లైక్ నైట్ 3 వరకు అట్లా వీడియోస్ కంప్లీట్ చేసి నైట్ అలా మళ్ళీ ఒక 4 hours అట్లా పడుకొని మళ్ళీ యథావిధిగా మళ్ళీ డ్యూటీ అట్లా అయింది. ఓకే, సో అక్కడ లైఫ్ ఇచ్చిన ఫస్ట్ ఆ వీడియో. సో మీ వీడియోలు బాగా అంటే నీకు గుర్తొచ్చిన పేరు అంటే మధుశ్రీ అంటే ఒక ప్రత్యేకత, లైక్ ఇది అంటే మధుశ్రీ గుర్తుకొస్తుంది అన్న రీల్ ఏదన్నా? మధుశ్రీ అంటే లైక్ స్లాంగ్ అందరికి నచ్చేది. అంత క్యూట్ గా మాట్లాడుతూ అబ్బాయి అని చెప్పి నువ్వే చెప్పావు. మరి ఆ వాయిస్ ఏంటి రియల్ గా వింటూ ఉంటే, అంటే మనము ఆ రీల్స్ లో చూస్తూ ఉంటాం కదా, అబ్బా వినాలి అని చెప్పి అనిపించే వాయిస్ అనమాట. నిజంగా చెప్తున్నాను, ఎందుకంటే నేను కూడా ఫేస్ చేసా, చూసా కదా. సో డైలాగ్స్ కానీ నెక్స్ట్ లెవెల్ ఉంటాయి అనమాట. అది నా వాయిస్ కానీ, వాయిస్ కి చాలా మంది ఇష్టపడతారు. అండ్ నేను కట్టే సారీస్ కానీ జ్యువెలరీ కానీ అండ్ ఒక మంచి పద్ధతిగా ఉంటాయి, అట్లా మంచి కాంప్లిమెంట్స్ వచ్చినాయి. సో పేరే పెట్టుకున్నా కదా మధుశ్రీ తెలంగాణ అని. అదే నెక్స్ట్ క్వశ్చన్ అడగబోతున్నా. సో మీ రియల్ నేమ్ ఏంది? నా రియల్ నేమ్ వచ్చి రాజశేఖర్. ఎస్. ఓకే, మరి మధుశ్రీ ఏంటి? మధు నిక్ నేమ్ ఉండే, నాకు చిన్నప్పటి నుంచి చాలా ఇష్టం మధు అని. సో మధు అనే ఉండే ఫస్ట్, మధు DXB అని అట్లా దుబాయ్ అని ఐడి నేమ్. దాని తర్వాత వీడియో స్టార్ట్ చేసినప్పుడు మధు లేదు, మధు తెలంగాణ అని పెట్టా. సో నా వీడియోస్ వైరల్ అయిన తర్వాత ఎవడో 2-3 ఫేక్ ఐడీలు క్రియేట్ చేసి అందరినీ మెసేజ్ చేసి మనీ అడగడం స్టార్ట్ చేశాడు. సో అట్లా ఇంకా నేను మధుశ్రీ తెలంగాణ అని మళ్ళీ అకౌంట్ నేమ్ చేంజ్ చేసిన. సో అలా చెప్పా చాలా మందికి. ఆ వీడియో కూడా పెట్టా, స్టోరీ కూడా పెట్టిన. సో నా ఫాలోవర్స్ ఇంతమంది ఉన్నారు, ఈ ఐడి నుంచి వస్తే మాత్రమే రిప్లై అయ్యి, మిగతా వస్తే నాకు తెలియదు మీరు సాగురని గిట్లా చెప్పిన. ఓకే, సో ముద్దుగా మీ సీన్ ఏమో పిలుస్తావు కదా? మా సీన్ మోతవరి అని పిలుస్తా. అది ఇంకో డైలాగ్ కూడా ఫుల్ వైరల్ అయింది. ఏంది? అబ్బా
అదేదో సీను అని చెప్పి డైలాగ్ చెప్పినావు. అది మొన్న రీసెంట్ గా ఏదో ఆడియో వైరల్ అయింది కదా, అవునా? అది అబ్బా సీను అని. ఒకసారి అది చెప్పారు, ఎందుకంటే మీరు మీ వాయిస్ ఇచ్చి ఊకే సీను సీను అని చెప్పి మోతవారి అని చెప్పి మాట్లాడుతారు కదా, సో ఆ డైలాగ్ ఒకసారి మీ నోట్ నుంచి చెప్తే వినాలని. అదా లైక్ ఏదో వీడియో అంటే చాలా వీడియోస్ ట్రోల్ చేస్తారు కదా, సో నేను కూడా ఆ ఆడియో వచ్చిన తర్వాత నేను కూడా తనకు కొంచెం క్లిప్ తీసేసి పెట్టేసిన, అబ్బా సీను వద్దు సీను. సో అలా వినేది నేను సీను, నా వీడియో ట్రోల్ చేయకు సీను అని. సో దాని తర్వాత జనాలు ఏమనుకో తెలుసా, ఏమంటారు, నువ్వు ఇప్పుడు ఏమన్నా వద్దు సీను అన్నావు కదా, అది నిజంగానే ఏదో అయిందేమో, అది గుర్తు చేసుకొని మీ అబ్బా వద్దు సీను జనాలు అనుకున్నారు. అలా ఏం లేదు, జస్ట్ ఫన్నీగా అట్లా తనకు సూటబుల్ గా ఉంటుందని అలా చేశా. ఓకే, సో అంటే ఒక సాంప్రదాయంగా అంటే హిందూ సాంప్రదాయాలు అంటారు కదా, సో అంతా ఈ శారీ కట్టుకుంటున్నావు, సో చూడడానికి లైక్ మంచి ఒక అమ్మాయిలాగా కనిపిస్తున్నావు. ఇలా శారీ కట్టుకున్నప్పుడు కానీ సో నీకు నెగిటివ్ కామెంట్స్ లైక్ అంటే నువ్వు ఒక ట్రాన్స్ కాదు ఏది కాదు, ఒక అబ్బాయి ఉండి కేవలం నీ స్వార్థం కోసం, నీ వ్యూవర్షిప్ కోసం ఓకే జనాలని పిచ్చోళ్ళని చేస్తున్నావు, జనాలని ఎర్రోళ్ళని చేస్తున్నావు అని చెప్పి కూడా అంటూ ఉంటారు. సో మరి ఇది ఎంతవరకు కరెక్ట్ అంటావు, అంటే నీ కేవలం నీ సొంత లాభాల కోసం ఇలా చీరలు కట్టుకొని ఇలా చేస్తూ ఉంటే ఎంతవరకు కరెక్ట్ అంటావు? అది టోటల్లీ రాంగ్ అంటా నేను, ఎందుకంటే జనాల పిక్చర్లో నేనేం చేయాలి, నా వీడియోస్ నచ్చాయి, సో వాళ్ళ అభిమానంతో ఫాలో చేశారు, కానీ నేను ఎప్పుడు వాళ్ళను రాంగ్ గా ఇది చేయలేదు, చేయను కూడా. వ్యూస్ రానప్పుడు నేను రెడీ అయ్యాను, వ్యూస్ వచ్చాక కూడా రెడీ అయ్యాను. అంటే వ్యూస్ అంటే ఇన్స్టా కోసం కాదు, టిక్ టాక్ కోసం రెడీ అయ్యా. అంతకుముందు నాకు యూట్యూబ్ ఛానల్ కూడా ఉంది, మధుశ్రీ తెలంగాణ అని. ఒక 2-3 షార్ట్ ఫిల్మ్స్ కూడా చేసిన ఓన్ గా. దానికోసం రెడీ అయ్యి ఇప్పుడు నేను రెడీ అయ్యాను అంటే ఒక 1 hour రెడీ అయిన తర్వాత వృధాగా ఎందుకులే అని సోషల్ ప్లాట్ఫామ్ ఉంది కదా అని ఒక 4-5 వీడియోలు తీసి పెట్టుకుంటా. అది తప్పలేదు కదా. సో నచ్చిన వాళ్ళకు నచ్చుతుంది, నచ్చిన వాళ్ళు చూడరు. అట్లా అని అంటే ఇంతమంది ఉన్నారు, ఓన్లీ 1,25,000 ఫాలోవర్స్ ఉన్నారు. సో అలా అయితే అందరు ఫాలో అవ్వాలి కదా, పిక్చర్లో నేను చేస్తా లేదు. ఆల్వేస్ అంటే వ్యూవర్షిప్ కోసమే కదా ఇలా గెటప్, వ్యూవర్షిప్ వచ్చిన తర్వాత కంటిన్యూ చేశాను తప్ప వ్యూవర్షిప్ కోసం నేను చేయలే. ఎస్, వ్యూవర్షిప్ కోసం చేయలే, ఫాలోవర్స్ కోసం కాదు, అస్సలు చేయలేదు. అంటే నేను యూట్యూబ్ కోసం అని రెడీ అయ్యా, నేను ఇన్స్టా కోసం కాదు. అండ్ నాకు కొంచెం యాక్టింగ్ అంటే ఇంట్రెస్ట్, అండ్ చిన్నప్పటి నుంచి నా వాయిస్ బేస్ కానీ లైక్ మాట్లాడే విధానం కానీ కొంచెం లైక్ లేడీస్ టైప్ అట్లా ఉంటది కాబట్టి, సో ఇది నాకు సూట్ అవుతుందనే నేను యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసుకున్నా. దానికోసం మాత్రమే చేసుకున్నా అని ఇందులో ఇట్లా వైరల్ అవుతా, ఇది కూడా ఒక ప్లాట్ఫామ్ ఉంటది అట్లా అని నాకు తెలీదు. అక్కడ చేసిన వీడియోస్ అప్లోడ్ చేసిన టిక్ టాక్ లో, టిక్ టాక్ తర్వాత ఇన్స్టా, అట్లా అలా వచ్చారంట. అంటే లేడీ గెటప్ అంటే అంత ఈజీ కాదు, సో దానికి చాలా కష్టం ఉంటది. ఎలా మెయింటైన్ చేస్తున్నావు మరి? అదే కదా, సో నేను అదే అంటున్నాను, 1 hour నేను కష్టపడి, అంటే దానికంటే ఒక రోజు 2-3 రోజుల ముందు నుంచి దిమాగ్ ఖరాబ్ చేసుకొని, ఆ రోజు ఇది ఉంది షూట్, దీనికి ఏ సారీ కావాలి, ఏ జ్యువెలరీ కావాలి, ఎట్లా లుక్ ఉంటే బాగుంటది అని అవన్నీ నేను ఆలోచించి కొనుక్కొని వచ్చి మళ్ళీ ఒక 1 hour 2 hour రెడీ అయిన తర్వాత యూజ్ చేసుకోకపోతే ఎలా ప్లాట్ఫామ్స్ ని, సో అలా నేను యూజ్ చేసుకున్నాను తప్ప చాలా కష్టం. చాలా అంటే ఇలా క్యారీ చేయడం అంటే చాలా కష్టం. ఇప్పుడు చూసారు కదా, షార్ట్ ఫిల్మ్ చేస్తున్నాను, పొద్దున్న రెడీ అయి వెళ్తే లైక్ నైట్ 9 వరకు అట్లా. అంటే అందరూ పర్ఫెక్ట్ గా చెప్పే వాళ్ళు ఉండరు, ఒక డైలాగ్ ఇస్తే 1 take లో ఎవరు చెప్పారు కదా. సో మనం చిరాకు పడ్డా నడవదు అక్కడ. మన కంటెంట్ ఏదైతే ఇచ్చారో అది ఫుల్ఫిల్ చేయాల్సిందే, ఆ టైం వరకు ఉండాల్సిందే. సో అప్పుడు ఇంకా చాలా ఇబ్బంది ఫీల్ అవుతాయి, ఎందుకంటే చిరాకు ఇస్తుంది, ఏంటిది ఎందుకు వేసుకున్నాను ఇది అని. ఇంకోటి ఎక్స్ప్రెషన్ అంటే ఎవరిని చూసి ఇన్స్పైర్ అయినావు? ఇలా చూసి ఇన్స్పైర్ అయినా, లైక్ ఈ హీరోయిన్ చూసి ఇన్స్పైర్ అయినా అంటుంటారు కదా, సో ఆ ఎక్స్ప్రెషన్ కున్న బ్యూటీ, ఆ రహస్యం ఏంటి అంటున్నావు? అంటే నేను ఎవరిని చూసి అని కాదు, నాకు నేనుగా అంటే చిన్నప్పటి నుంచి అంతే, ఏదైనా చేస్తే పర్ఫెక్ట్ గా చేయాలి, లేదు అంటే చేతులు కట్టుకుని సైలెంట్ గా నాకు రాదు అని గమ్మున వేరే వాళ్ళు చూసేది అప్రిషియేట్ చేసి ఊరుకోవాలి అంతే. అంటే వాళ్ళు చేసింది వాళ్ళు చేయగలిగింది వాళ్ళు చేశారు, సో నువ్వు చేయాలి అనుకుంటే పర్ఫెక్ట్ గా చేయు. నేను అదే ఆలోచించుకుంటాను, నా అద్దం ముందు కూర్చొని నేను అదే అనుకుంటా, కూర్చుని నా అద్దం ముందు పర్ఫెక్ట్ గా ఉంటేనే వెళ్ళు,
లేదంటే నేను రానని చెప్పేసి, లేదంటే చెయ్యకు, ఓన్ గా అయినా గానీ ఫస్ట్ చూసుకున్నాను నన్ను నేనే లైక్ నాకు నేనే ఇన్స్పిరేషన్ అండ్ సో నన్ను నేనే ఇష్టపడతా. ఓకే, అంటే ఇలా గెటప్ వేసుకున్నా అంటే మనకు కొంతమంది ఉంటారు కదా, లైక్ ఫ్రెండ్స్ కానీ లేకపోతే మనకి ఇంపార్టెంట్ పర్సన్స్ కొంతమంది మన లైఫ్ లో ఉంటారు. సో వాళ్ళతో ఉన్నప్పుడు ఈ లేడీ గెటప్ గురించి కానీ సో అలాంటి టాకింగ్ సందర్భాలు వస్తూ ఉంటాయా? వస్తాయి. అంటే ఎట్లాంటి వస్తాయంటే ఫ్రెండ్స్తో కూర్చున్నప్పుడు కానీ, కొత్తగా వచ్చిన వాళ్ళు కానీ అట్లా మీరు ఇదా అలానా చేస్తారా, బాగున్నాయి అంటే గుడ్ కాంప్లిమెంట్స్. అంటే నేను వెళ్ళాక ఎట్లా మాట్లాడతారు నాకు తెలియదు, ఇంకా వాళ్ళు ఎట్లా మాట్లాడినా నేను పట్టించుకోను, ఎందుకంటే నేను వినను. సో నాకు కంటిన్యూ చేయాల్సిందే కాబట్టి ఇప్పుడు వాడు ఏదో ఏదో అన్నాడని కూర్చుంటే నడదు కదా. సో మిడిల్లో డ్రాప్ అయిపోతే ఎట్లా, నేను పట్టించుకోను. ఒక మంచి అయినా చెడు అయినా విని ఊరుకుంటా అంతే. ఓకే, ఇంకోటి ఈ అందానికి రహస్యం ఏంటంటే ఏం చెప్తాం? మేకప్. ఓకే, అంటే ఏ మేకప్ వాడుతాం? మీ లిప్స్టిక్ ఏది? ఏ లిప్స్టిక్? మ్యాట్ లిప్స్టిక్. అంటే చాలా మంది అడుగుతున్నారు ఈ క్వశ్చన్ నాకు. సో ఎందుకంటే ఎక్స్ప్రెషన్ ఇస్తూ ఉంటారు కదా, సో మీ మేకప్ ఏంటి, ఏమేమి వాడతారు మీ లిప్స్టిక్? నేను లైక్ అంటే నేను అక్కడ జాబ్ చేసుకుంటూ వచ్చిన కొంతమందిని కొంచెం కొంచెం ఖర్చు పెట్టుకుంటా, అంత యూజ్లెస్ గా అట్లేం ఖర్చు పెట్టుకోను. బ్రాండ్స్ అంతకంటే యూజ్ చేయను నేను. ఫస్ట్ ఆఫ్ ఆల్ అంత కోటి మాలేనా? కోటి ఇక్కడ నేను అంటే నేను వెళ్ళలేదు ఇంకా కోటికి కూడా. యా నేను అంటే ఇప్పుడు వాడేటి ప్రెసెంట్ దుబాయ్ నుంచి తెచ్చుకునేవి. సో అక్కడే నార్మల్ ప్రోడక్ట్స్ అంతే. ఓకే, సో దుబాయ్ నుంచి వచ్చారు, చీప్ గా ఏవి దొరుకుతాయి అవి అంతే. అది మీరు వాడేది కూడా చీప్ ఫోన్ అనుకుంటా కదా? యా చీప్ ఫోన్, ఐఫోన్. అది కూడా చీప్, నీకు ఐఫోన్ కూడా చీప్ అంటే ఇంకేదో ఫోన్ కి టార్గెట్ పెట్టినట్టు పెద్ద ఫోన్ కి. నెక్స్ట్ ఉందా నెక్స్ట్? ఓకే, సో దుబాయ్ వదిలిపెట్టి వచ్చావు, మళ్ళీ నెక్స్ట్ ప్లానింగ్స్ ఏమైనా ఉన్నాయి దుబాయ్కి వెళ్ళేటి? లేదు, ఇన్స్టాలో అంటే చిన్నప్పటి నుంచి యాక్టింగ్ అంటే ఇష్టం కదా, సో అందుకే యూట్యూబ్ ఓపెన్ చేశాను. కానీ వర్క్ ఉండడం వల్ల అక్కడ నాకు టైం దొరకలేదు అండ్ ఒక టీం ఫామ్ చేయలేకపోయినా అక్కడ. సో అందరికి వన్ డేనే హాలిడే వస్తుంది కాబట్టి వాళ్ళ ఫ్రెండ్స్ని మీట్ అవ్వడానికి అందరు అట్లా ఉంటారు కాబట్టి నేను చెప్పింది అక్కడ ఎవరు వినరు, నేను ఇబ్బంది పెట్టలేను కూడా. సో అందువల్ల అది కొంచెం స్టాప్ చేయాల్సి వచ్చింది యూట్యూబ్. ఇప్పుడు అది స్టార్ట్ చేస్తా. అంటే విత్ టీమా? విత్ టీమ్, వ్లాగ్స్ కానీ షార్ట్ ఫిల్మ్స్ కానీ సంథింగ్ ఏదైనా. మంచి టార్గెట్ తో వచ్చినట్టు. అండ్ ఇన్స్టాలో లైక్ నా వీడియోస్ వైరల్ అయ్యాయి కాబట్టి ఇన్ని ప్లాట్ఫామ్స్ ఉన్నాయి కదా ప్రోగ్రామ్స్. సో ఎవరైనా నాకు ఛాన్స్ ఇస్తే సో సీరియల్స్ లైక్ ఫిలిమ్స్ ఏదైనా కామెడీ ప్రోగ్రామ్స్ అన్నా కానీ అవి చేస్తా. సో ప్లానింగ్ అయితే ఏం లేదు ఇప్పుడు మళ్ళీ ఫారెన్ వెళ్ళాలని. ఫస్ట్ అంటే నన్ను ఎగతాళి చేసిన వాళ్ళకి కానీ అండ్ మా ఇంట్లో వాళ్ళకి చెప్తారు కదా, మీ వాడు ఎందుకు ఇలా, సో మీరు చెప్పుకుండ్రి, మీరు చెప్తే వినరా అని. అంటే వాళ్ళకి అనవసరం అది. అంటే మేము కష్టాల్లో ఉన్నప్పుడు వాళ్ళు ఎవరో కూడా మాకు తెలీదు, కనీసం ఏమైంది కూడా అని అడగలేదు. సో ఇప్పుడు అంటే నేను 10 మందికి పరిచయం అయిన తర్వాత వాళ్ళకి నచ్చట్లేదు అట్లా, వీళ్ళు ఎట్లా అని. సో అంటే నా ముందు అంటే నేను మంచి సమాధానం ఇస్తే కానీ నా ముందు ఎవ్వరు అన్నారు, అంత ధైర్యం చేయరు. ఇంట్లో వాళ్ళంటే వాళ్ళకి ఒక్కసారి కాకుండా 2 సార్లు, థర్డ్ టైం అయితే అప్సెట్ అవుతారు ఖచ్చితంగా, ఎవరైనా అవుతారు. సో అది వాళ్ళకి ఇస్తా సమాధానం. ఓకే, లైక్ ఇప్పుడు ప్రజెంట్ అయితే నడుస్తూ ఉంది, సో లేడీ గెటప్ లో వీడియోస్ చేస్తూ ఉన్నారు. సో ఒక్కసారి ఫ్యూచర్ ఆలోచించారా మీరు అసలు, వాట్ ఈస్ ఫ్యూచర్ అని చెప్పి? యా ఫ్యూచర్ ఏదైనా కానీ బ్రైట్ గానే ఉంటుంది నాది, నేను చేసుకుంటా. ఒకవేళ ఫ్యూచర్ లో పెళ్ళైన తర్వాత కూడా పుట్టబోయే పిల్లలు కూడా మా నాన్న ఏంటి ఇలా రెడీ అవుతున్నారు ఏంటి ఇవన్నీ చూస్తే, ఎందుకంటే సోషల్ మీడియాలో వన్స్ ఒకటి అప్లోడ్ అయిందంటే లైఫ్ లాంగ్ ఉంటాయి. ఇవన్నీ థాట్స్ పెట్టుకుని వీడియోస్ చేసావా? బాగా ఆలోచించి ఫస్ట్ ఇందులోకి దిగాను నేను. 2-3 days ఆలోచించి అన్నీ ఆలోచించాను నేను. అంటే మీరు అన్నారు కదా ఫ్యూచర్ లో పిల్లలు అది ఇది ఇట్లా ఎందుకు అని, ఆ క్వశ్చన్ మార్క్ ఉండకుండా చేసుకుంటాను నేను. అది ఈ పర్పస్ లోకి తిని ఇలా రెడీ అయ్యాడు లేకపోతే వీడియో చేశారు అని. అది అంటే చెప్పాను కదా, నా సక్సెస్ తో అందరికి సమాధానం ఇచ్చాను అనుకోండి, అప్పుడు క్వశ్చన్ మార్క్ ఎలా ఉంటుంది. మీ వాయిస్ కూడా అచ్చం అమ్మాయిలా ఉంది. ఇది నీకు మైనస్ అవుతుంది అనుకోవచ్చా? లేదు, ఇది ప్లస్ లేదు. ఇప్పటి వరకు చూడండి 26 years లో, అంటే 26 years లో మైనస్ కాంది, ఈ ఫ్యూచర్ లో మైనస్ అవుతుందని ఎలా అంటే నేనేం దాచిపెట్టుకోవట్లేదు, అంతా సోషల్ మీడియాలోనే ఉంది ప్రెసెంట్ అయినా ఫాస్ట్ అయినా కానీ. సో అంటే నా లైఫ్లోకి వచ్చే వాళ్ళు ఇవన్నీ చూసిన తర్వాత
నచ్చకపోవడానికి ఏముంటుంది, నన్ను నచ్చే వాళ్ళు మెచ్చే వాళ్ళు కూడా పెళ్ళి ఉంటారు కదా. అయిందని చెప్పి అనుకుంటున్నాను. అఫ్ కోర్స్ అయితే ఎందుకు ఒకవేళ నీకు వచ్చే లేదు అయితేనే హ్యాపీగా ఉంటారని అట్లేం లేదు. కారణాలు కూడా ప్రిపేర్ ఉన్నావు, నేను అన్ని ప్రిపేర్ అయ్యి నేను బిందాస్ గా ఉంటా. అట్లా అనుకుంటున్నావా? ఎక్స్పెక్ట్ చేస్తున్నావా నీకు ఒక మంచి wife వస్తదని చెప్పి? అది 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 మాత్రం ఓకే. అంటే నేను నచ్చి వచ్చిన వాళ్ళకి మాత్రం ఏ లోటు ఉండదు అండ్ హ్యాపీగా ఉంటారు. నచ్చకపోతే వాళ్ళ దురదృష్టం అంతే. నేను హ్యాపీగానే ఉంటా. ఓకే, నిజంగా చెప్పాలి. ఇప్పుడు నేను అడిగే క్వశ్చన్ ఇప్పుడు జెన్యున్ గా ఆన్సర్ చేయాలి. గర్ల్ ఫ్రెండ్ ఉందా లేదా? లేదు. దానికి రీజన్ వచ్చేసి గెటప్. ఓకే. అంతకుముందు వచ్చేసి నా ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ వల్ల ఇంకా ఆ థాట్ రాలేదు. దాని తర్వాత అసలు ఇప్పటికీ నీ లైఫ్ లో చిన్న ఉన్నప్పటి నుంచి లవ్ అనే పదమే లేదంటావు? లేదు. నిజం చెప్పాలి. నిజం. అందరూ అడిగే క్వశ్చన్ ఇదే, ఎందుకు అలా అని అంటే ఇప్పుడు జనాలకు ఇంకో డౌట్ వస్తుంది, అర్థమైందో లేదో మీకు? అదే లేడీ గెటప్ ఉన్నావు, గర్ల్ ఫ్రెండ్ లేదంటున్నావు, సో వాళ్ళకి ఇంకో డౌట్ వస్తుంది. మరి వాళ్ళకి రాని వాళ్ళ అన్ని నేను తీసుకొని రిసీవ్ చేసుకోను. నాకేదో వచ్చుతుందో అది ఫీలింగ్స్ రావా నీకు? అట్లా ఏం లేదు, అది పర్సనల్. ఫీలింగ్స్ రావా అని లేదు. మీసం పెంచుకున్న ప్రతి మొగాడు కాదు కదా. వాళ్ళ మీసాల వెనకాల ఆడవాళ్ళు చాలా మంది ఉన్నారు. ఓకే, చాలా మంది ఉన్నారు. మరి బియర్డ్ పెంచి మీసాలు తింపినాయి ఒక 4 ఫొటోస్ పెడితే మనం డిసైడ్ అవ్వాల్సిన పని లేదు ఈ రోజుల్లో. వీడు మొగారా అని వెనకాల ఆడవాళ్ళు కూడా ఉంటారు. అంతే అంటవా? ఓకే, మరి ఎలా అంటున్నా అంటే ఇప్పుడు వాళ్ళకి సమాధానం ఇవ్వాల్సిన అవసరం పక్కా ఉంది. నీకు ఇప్పుడే చెప్పినా నేను, ఎందుకంటే గర్ల్ ఫ్రెండ్ లేదా అంటున్నావు, సో ఫీలింగ్స్ వస్తాయి అంటున్నావు. ఎలా నేను అది చెప్పలేదే నీకు, పర్సనల్. అంటే నా పర్సనల్స్ నేను సోషల్ మీడియాలో చెప్పలేవు కదా. కాదు, ఆ పర్సనల్స్ నేను సోషల్ మీడియాలో నేను చెప్పలేను. అది డౌట్స్ ఉంటాయి అంటే, సో మాకు కొన్ని క్వశ్చన్స్ ఉంటాయి. సో యాజ్ అ ఇంటర్వ్యూయర్ గా సో జనాల వర్షనే అడగాల్సిన అవసరం మాకు ఉంటది. లేదు, ఇప్పుడు నాకు ఇంత అప్పు ఉంది అని అంటే జనాలు కట్టలేరు కదా. ఇది కూడా అంతే. నాకు ఇది సమస్య ఉందంటే వాళ్ళు తీర్చలేరు. అవునా అని క్వశ్చన్ లేదు, చెప్తున్నా నేను. ఎగ్జాంపుల్ చెప్తున్నా నేను. నా అప్పు నా కష్టాలు తీర్చిన వాళ్ళకు నా సమస్యను చెప్పుకున్నా గానీ అది యూజ్లెస్. ఓకే, సరే. ఇలాంటి అమ్మాయి ఫ్యూచర్ లో రావాలి, ఇలాంటి క్వాలిటీస్ ఉండాలి అంటే ఎలాంటి క్వాలిటీస్ ఉన్న అమ్మాయి? జస్ట్ అంటే ప్రెసెంట్ నా సిచ్యువేషన్ అర్థం చేసుకొని సో తినతోటే హ్యాపీగా ఉంటా అని అనుకున్న అమ్మాయి అయితే చాలు. అంతే అంటావు. సో లైఫ్ లో ఇప్పటి వరకు ఎలాంటి హగ్గులు గానీ, కిస్సులు గానీ, రొమాన్స్లు గానీ అవన్నీ అంటే హగ్ ఇచ్చుకున్న కిస్ చేసుకున్న వాళ్ళందరూ గర్ల్ ఫ్రెండ్ గా మొత్తం లైఫ్ లాంగ్ ఉండాలని లేదు. సో కొన్ని రోజులు కొన్ని జరుగుతూ ఉంటాయి అంతే. అంటే ఇవన్నీ మీ లైఫ్ లో జరిగినాయా? ఆఫ్ కోర్స్ అందరి లైఫ్ లో జరుగుతాయి. మీ లైఫ్ లో ఉంటాయి, అందరి లైఫ్ లో జరుగుతాయి. జరిగాయి. అన్నీ అయిపోయినాయి. అన్ని అంటే అదే నేను చెప్పినవన్నీ అయిపోయినాయి అని అడుగుతున్నా. లవ్ గా లైక్ కిస్ కానీ, రొమాన్స్ కానీ, లైక్ ఇవన్నీ. అది హైట్ అన్ని హైట్ అంటూ. ఓకే, మొత్తానికి అయితే చేసినా అని చెప్పి చెప్తావు, బట్ కొన్ని చేసినా కొన్ని చేయలే అంటూ. నెక్స్ట్ ఈ క్వశ్చన్ మాత్రం హైట్ చేస్తున్నావు, నేను అడిగిన దానికి నువ్వు ఆన్సర్ చెప్పాల్సిందే. నెక్స్ట్ క్వశ్చన్ ఆన్సర్ చెప్పండి. మీ లైఫ్ లో జరిగాయా లేవా? పర్సనల్ అండి. పర్సనల్ అంటే డౌట్స్ ఉన్నాయి కదా, డౌట్స్ క్లారిఫై చేయాల్సిన అవసరం నాకు లేదు. మీ ఫాలోవర్స్ హర్ట్ చేస్తున్నావు? లేదు, అస్సలు హర్ట్ చేయండి. వాళ్ళకి వచ్చేది నిజంగా నువ్వు ఫాలోవర్స్ కి వాల్యూ ఇస్తావు, వాళ్ళు ఎప్పుడు నీ తోడు ఉండాలంటే దీనికి ఆన్సర్ చెప్పాల్సిందే. 100% రెస్పెక్ట్ ఇస్తా. అండ్ వాళ్ళు అంత అభిమానిస్తారు కాబట్టి వాళ్ళ కంటెంట్ అభిమానిస్తారు నన్ను, అంతేగాని ఈ క్వశ్చన్స్ కాదంటారు. ఎస్. ఓకే, సో ఇంకోటి నువ్వు పాటలు కూడా బాగా వాడతామంట, చాలా అద్భుతంగా వాడతామంట. ఎప్పుడు విన్నారు? విన్నా నేను, అంటే కొంతమంది దగ్గర నుంచి విన్నా, చాలా బాగా పాటలు పాడతామని చెప్పి. సో ఒక్కసారి నీ స్లాంగ్ లో వినాలని చెప్పి చాలా మంది కోరుకుంటున్నారు మీ ఫ్యాన్స్. నా స్లాంగ్ లో రేలా అప్పుడు చూసిన సాంగ్స్ అయితే యాద్ ఉన్నాయి. మేబీ నచ్చచ్చు, మీకు నచ్చుకోవచ్చు. ఒకసారి మీ ఫాలోవర్స్ కోసం ట్రై చేస్తా. బాగాలేదు మాత్రం క్యూట్ ఉన్నాక నచ్చకుండా ఉంటారా? కంచి మేకల పాలతోటి పెంచుకుంటే నాయే కురులా, కంచి మేకల పాలతోటి పెంచుకుంటే నాయే కురులా, ఒక్కనాటి వలపుల కూర
ఓరన్న సెన్న పక్కలేసి మాపుకుంటినిరా, బోరు బోరు మిట్ట కాడ బొంగురాల బాయి తలుపు, బోరు బోరు మిట్ట కాడ బొంగురాల బాయి తలుపు, తమలపాకుల మంచమందూరా, ఓరన్న సిన్న చిన్నవాడా వంగిరావయ్యా, మాపటికి మాయత్త నడిగి సిగ్గుల సిరి సాపదీసుక, మాపటికి మాయత్త నడిగి సిగ్గుల సిరి సాపదీసుక, నల్లులాని బయట ఉంటారా, ఓరన్న సిన్న ఒనరుగుంట వచ్చిపోరాదా. సో అంటే ఈ పాట పాత పాటలు బాగా వింటూ ఉంటాం చాలా. సో ఇష్టమైన హీరో ఎవరు? సో, నాకు ఇష్టమైన హీరో అల్లు అర్జున్. అల్లు అర్జున్. ఎందుకు అల్లు అర్జున్ అంటే డాన్స్ కానీ డైలాగ్స్ కానీ ఎక్స్ప్రెషన్స్ బాగుంటాయి. ఇష్టం? ప్రతి సినిమాలకు కొత్తగా అట్లా స్టైలిష్ అల్లు అర్జున్ అంటే ఇష్టం. సో ఇంకోటి లైఫ్ లో ఇలాంటి రోజు రావద్దు అంటే ఏ రోజు రావద్దు అని చెప్పి కోరుకుంటాను లైఫ్ లో? లైక్ ఒకటే రోజు అంటే అమ్మకు హెల్త్ బాగాలేదు, సో ఆ రోజు మళ్ళీ రిపీట్ కావద్దు. ఇంకా ఒకటే కోరుకుంటా ఎప్పుడైనా. లైక్ ఒకటే ఉంది చిన్న ఆశ, అది ఏంటంటే నేనున్నంత వరకు మా అమ్మ ఉండాలి అంతే. అదొకటి ఇష్టం అమ్మ అంటే చాలా. ఎస్, కష్టాలు పడి పెంచింది చిన్న ఉన్నప్పటి నుంచి. మిస్ అయినావా మరి దుబాయ్లో ఉన్నప్పుడు అమ్మని? మిస్ అయ్యా. అంటే అంతకుముందు సరేలే అందరు వెళ్తున్నారు కదా, ఎప్పుడు తల్లిదండ్రులు పట్టుకొని ఉండరు కదా అనుకున్నాను. కానీ ఈ 2 years మాత్రం చాలా మిస్ అయ్యా. అమ్మాయి హెల్త్ బాగాలేదు, సో దానివల్ల దుబాయ్లో ఉన్నప్పుడు ఇక్కడికి వచ్చిన తర్వాత లైక్ లాస్ట్ 2 years బ్యాక్ వెకేషన్కి వచ్చాను. సో అమ్మాయి హెల్త్ ఇష్యూ వచ్చింది చాలా సీరియస్గా. సో అప్పుడు కూడా అంటే లైక్ పెరాలసిస్ వచ్చింది, కాళ్ళు చేతులు అట్లా లేవలేని పరిస్థితి. అండ్ అన్నయ్య నుంచి వెళ్ళాను, నేను వెళ్ళాల్సి వచ్చింది. సో చాలా అప్పులు అయ్యాయి, హెల్త్ ఇష్యూ చాలా అయ్యాయి, అయినా వెళ్ళాల్సి వచ్చింది వదిలేసి. సో ఈ 2 years అంటే ప్రతిరోజు తను నడవలేని స్థితి కదా ఇప్పటికి. ఇప్పుడు కొంచెం తన పని తను చేసుకోగలుగుతుంది. కానీ ఉంటది కదా అంటే ప్రతిసారి ఫోన్ చేసినప్పుడు ఏం చెప్తుందో అని ఒక భయం అట్లా ఉంటుండే. అప్పుడు మిస్ అయ్యి ఈ 2 years మాత్రం చాలా అంటే ప్రతిరోజు అంటే సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్గా ఉన్నా, ఎంత మందితో ఎన్ని నవ్వుతూ ఉన్నా కానీ ఇంటికి ఫోన్ చేస్తా అనేసరికి నాకు ఒక భయం ఉంటుండే. లైక్ ఏం వింటాను అసలు అమ్మ ఏం చెప్తుందో అని అట్లా. అంటే ఎంత సంపాదించినా ఎన్ని ఉన్నా అమ్మ ప్రేమను మించిన ఏమి ఉండే అని చెప్తూ ఉంటారు కదా. సో మరి మీ అన్న చూసుకోవడం అదన్నీ చూసుకుంటాడు. అంటే తన వర్జన్ తన ప్రేమ తనది, నేను ఎక్కువ కనెక్ట్ అయి ఉంటాను అమ్మ కాబట్టి. సో నా ఫీలింగ్స్ నాకు ఉంటాయి. అంటే వెళ్తూ ఉన్నప్పుడు ఏమనిపిస్తూ ఉంటుంది అంటే ఉన్న ప్లేస్ని, ఫ్రెండ్స్ని, సింగిల్ పేరెంట్ మా అమ్మని అన్నని వీళ్ళందరూ వదిలిపెట్టి పోతూ ఉంటే ఏమనిపిస్తూ ఉంటుంది? ఒకటే ఫీలింగ్ వస్తుంది. అంటే మాకంటూ అంటే పని చేసినా చేయకపోయినా కానీ అంటే మా నాన్న ఉండుంటే కొంచెం బ్యాక్ సపోర్ట్గా ఉంటుండే. అండ్ మేము ఇదంతా వదిలేసి వెళ్ళకపోతుంటే ఎక్కడో 10,000 15,000 ఇక్కడనే పని చేసుకుంటూ అన్ని పండుగలు కానీ మంచి చెడుకు అన్నిటికీ ఇక్కడనే ఉంటుంటే ఎందుకు ఇది అంటే ఒకటే ఫీలింగ్, అదొకటి మాత్రం ఉంటుండే. ఒక్కడు లేకపోవట్లా సో ఫ్యామిలీ ఇంత ఇబ్బందిలోకి వెళ్తుంది అని అంతే. అంటే నాన్నని మిస్ అవుతూ ఉంటావా? అంటే బయట చూస్తూ ఉంటావు వాళ్ళ పేరెంట్స్ ని వేసుకొని తిరుగు వాళ్ళ నాన్నని, లైక్ ఫాదర్స్ డే వచ్చినప్పుడు కూడా స్టేటస్ కానీ, సో అవన్నీ మనం అంటే డే టు డే లైఫ్ లో చూస్తూ ఉంటాం. నాన్న ఇస్ ఎమోషన్, నాన్న కూడా. సో అవన్నీ గుర్తొస్తూ ఉంటే నాకు నాన్న ఉంటే బాగుండు అన్న సందర్భాలు ఏమన్నా? అవును, చాలా ఉంటాయి కదా. ప్రతి చిన్న విషయానికి నాన్న అవసరమే కదా. స్కూల్ అంటే చిన్న లైక్ అంగన్వాడీ నుండి లైక్ కాలేజ్ వరకు కూడా అవసరమే. ఏ చిన్న పనికైనా కానీ, ఏ సమస్య వచ్చినా కానీ, ఇంటికాడ ఈవెన్ బండ్లు అవన్నీ లేకున్నా సైకిల్ ఉన్నా కానీ నాన్న ఫలానా గడికి రా అంటే వచ్చేస్తాడు అట్లా. సో ఆ నాన్న లేకుండా సో మనకు వచ్చిన సమస్యను ఎవరు ఇంట్లో పెద్దవాళ్ళు ఎవరు ఉన్నారా అని అంటే ఎవరు ఏం చెప్తాం? అమ్మ. రావాలి అంటే వీళ్ళని బ్రతిలాడాలి, వాళ్ళని బ్రతిలాడి వేరే ఊరికి వెళ్ళి ఏదైనా సమస్య వచ్చింది తీర్చుకోవాలని అంటే సో అప్పుడు చాలా ఉంటూ అయిపోతుండే అని. అంటే ఓకే సంపాదించకపోయినా ఆస్తులు ఇవ్వకపోయినా కానీ ఇంటికాడ ఉన్నాడు అని అంటే ఆ ఫీలే వేరే అనిపిస్తుంటది. అవును. ఓకే, సో ఇంకా వీళ్ళకి రుణపడి ఉండాలి లైఫ్ లో అంటే ఎవరికి రుణపడి ఉంటాం?
ఎవరు లేరు వీళ్ళకు రుణపడి ఉండాలి అని అంత సహాయం చేసిన వాళ్ళు అంత ఏంటంటే నేను ఉన్నా పో అనే వాళ్ళు ఎవరు లేరు. అమ్మకతే అంటే ప్రెసెంట్ ఇక్కడ మేము ముందు కూర్చున్నాం కాబట్టి అమ్మకు చెప్పే వచ్చాను. ఇంకా అంటే అమ్మకతే. ఎస్. అంటే ఇవన్నీ గుర్తొస్తుంటాయి, అంటే చిన్న ఉన్నప్పటి రోజులు కానీ, సో పెద్ద అయ్యాక ఒక స్టేజ్కి వచ్చారు, మీరు స్టేజ్కి వచ్చి వర్క్ చేస్తున్నారు, సో అమ్మని చూసుకుంటూ ఉన్నారు. అంటే ఏమనిపిస్తూ ఉంటుంది మనసులో ఇవన్నీ, అంటే కూర్చున్నప్పుడు కానీ ఒకసారి ఆలోచిస్తున్నప్పుడు? అంటే కొన్ని సందర్భాలలో బాధకు మనం తినలేని సిచ్యువేషన్ కూడా ఉంటాయి, అంటే మస్తు ఉంటే తినాలని, కానీ కొన్ని సందర్భాలు తినలేము మనం. అంటే అలాంటి బాధ లోపల ఏదో కుమిలిపోయి ఉంటూ ఉంటుంది కొన్ని ఆ బాధలు అలాంటి ఉంటాయి కదా. అంటే ఇన్ని సమస్యలు దాటుకొని వచ్చినా కానీ స్టిల్ ఒక హ్యాపీనెస్ లేదు. అంటే మొన్నరాక అక్కడ ఉన్నాను కానీ మన వాళ్ళతో లేము, అండ్ అమ్మయ్య ఓకే ప్రెసెంట్ సిచ్యువేషన్ బాగుంది అన్ని హ్యాపీస్ అని అట్లా లేదు, అండ్ స్టిల్ స్ట్రగుల్సే కదా. సో నేను అనుకున్నది ఇంకా నేనేం రీచ్ అవ్వలేదు. అదొకటి మాత్రం అనిపిస్తుంది అప్పుడు, ఇంకెన్ని రోజులు ఇది అని. ఇంక ఇలా లేడీ గెటప్ చేస్తూ ఉంటే కూడా అరే ఏంది ఎందుకు ఈ లేడీ గెటప్, లైక్ అంటే ఇక నువ్వు స్టార్ట్ చేసినావు కాబట్టి ఇక నువ్వు చేయాల్సిందే, స్టాప్ నెగిటివిటీ ఎక్కువ ఉంటుంది, సో అన్ని మైండ్ లో పెట్టుకొని స్టార్ట్ చేసినావు. సో ఇన్స్టాలో కామెంట్లు వస్తూ ఉంటే గలీజ్ కామెంట్లు వస్తాయి, నీకు చదివినావు ఆ కామెంట్లు ఎప్పుడైనా? అంత టైం లేకుండే, కానీ ఫస్ట్ సెకండ్ అట్లా థర్డ్ వీడియోస్కి ఇట్లా స్క్రోల్ చేస్తున్నప్పుడు కనిపిస్తాయి కదా. చూసిన కామెంట్ అంటే చాలా, అంటే ఒక ప్రొఫైల్ మంచి ప్రొఫైల్ ఉండి ఫ్యామిలీ ఉన్న ఫోటో వాళ్ళు ఉండి కూడా మళ్ళీ ఇట్లాంటి కామెంట్స్ పెడతారు చూడు, వాళ్ళకి రిప్లై ఇస్తాను నేను. అండ్ ఫస్ట్ చెప్పి చూస్తాను నేను ఇన్బాక్స్లోకి వెళ్ళి, ఏమేమి తమ్ముడు ఎందుకు పెట్టావని. సో అయినా వినకుండా ఉంటే ఇంకా వాళ్ళ స్టైల్లోనే నేను రిప్లై ఇస్తా. ఇంకా అది వాళ్ళ ఇష్టం, వాళ్ళు చావని బతుకునే కోసం. ఒకసారి అయితే చెప్పి చూసా, అదే పనిగా వాళ్ళు స్టార్ట్ చేస్తే నేను ఏం చేయలేను కదా. లైట్ తీసుకుంటే పట్టించుకోను, ఇంకా అవి అసలు పట్టించుకోను. ఎవరు వాళ్ళంటే నేను పట్టించుకోవడానికి. సో అంతే, నా లైఫ్ లో వాళ్ళొక ఇంపార్టెంట్ లేదు కదా వాళ్ళకి ఏం. సో నేను ఎందుకు పట్టించుకుంటా? లైక్ అంటే నేను ఇన్స్టాగ్రామ్ చూస్తున్నప్పుడు లైక్ ఇట్లా డిఫరెంట్ గా లేడీ గెటప్ కానీ కొంత డిఫరెంట్ గా వాళ్ళకి నచ్చిన కంటెంట్ వాళ్ళు ఇస్తూ ఉంటారు. సో వాళ్ళు అంతా కష్టపడి ఆ రీల్స్ చేసేటప్పుడు కామెంట్స్ కింద నెగిటివ్ వస్తే, సో ముఖ్యంగా నేను ఎందుకు ఈరోజు ఇంటర్వ్యూ చేద్దాం అనుకున్నా అంటే, సో తెలియాలి నువ్వు ఒక అబ్బాయి ఉండి ఒక అమ్మాయిగా లేడీ గెటప్ వేసుకొని మరి అంత కంటెంట్ ఇస్తున్నావు, అంత రెడీ అయి ఇస్తున్నావు అంటే, సో అసలు ఏంటి, ఎందుకు అయ్యాల్సి వచ్చింది, తన లైఫ్లో ఏం జరిగింది అని తెలుసుకుందామనే ఈరోజు నేను ఇక్కడికి పిలవడం జరిగింది. సో థ్యాంక్ యూ సో మచ్ వచ్చినందుకు. థ్యాంక్ యూ. ఓకే, ఇంకొకటి కొన్ని క్వశ్చన్స్ నా దగ్గర ఉన్నాయి, అంటే అది ఓపెన్ అడుగుతా, అది ఎంత నెగిటివ్ కానీ ఎంత గలీజ్ కానీ, ఎందుకంటే తెలవాలి. కామెంట్ పెట్టినోనికి ఆ కామెంట్ నేను ఎందుకు పెట్టా అని చెప్పి ఎంత గలీజ్ అయినా సరే తెలవాలి. సో వాళ్ళకి నువ్వు రిప్లై చేయడానికి సిద్ధంగా ఉన్నావా? ఓకే, సో కామెంట్ నేను అడుగుతా ఇప్పుడు, సో దానికి నువ్వు పక్కా రిప్లై చేయాలి. ఇంకోటి ఫస్ట్ ఏం వచ్చిందంటే మేకప్ ఇంటూ ఏషియన్ పెయింట్స్ అని వచ్చింది ఒకటి. మేకప్ కాదు ఏషియన్ పెయింట్స్ అని వచ్చింది. అదేం లేదు, మేకప్ వేసుకున్నంతే వేసుకుంటాము, వాని బొందా వానికి అలా కనిపిస్తే నేనేం చేస్తా. ఇంకోటి అది పెద్ద అని వచ్చింది ఒక కామెంట్. ఏం క్వశ్చన్ అడుగుతున్నారండి? అది నేను నా వ్యక్తిగతంగా నేను అడుగుతలేను, కామెంట్ వచ్చింది కాబట్టి అడుగుతున్నా. అదొక పెద్ద అని చెప్పి కామెంట్ పెట్టారు ఇక్కడ. వాళ్ళకి ఏం సమాధానం చెప్తాను? వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ తోనే పనిచేస్తానని చెప్తా. అంటే ఒప్పుకున్నావు? వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ అయితే నేను అంతే అంటావు. దాంతో ఒక కప్ప ముఖం. ఏం క్వశ్చన్ అది అడుగు రాసింది, చదివేది చదవండి చూడండి. అది అవసరం లేదు, వేరే అడగండి, హైడ్ చేయండి. అంటే నేను యాజ్ ఇంటర్వ్యూయర్ గా జనాల కామెంట్ నేను ముందే చెప్పి అడుగుతున్నా. సో ఇంకొకటి, నీతో పాటు ఒక కాఫీ తాగాలని కోరికగా ఉంది. డెఫినెట్లీ హైదరాబాద్కి వచ్చినప్పుడు మెసేజ్ చేయండి అంట. అది ఓకే. కాఫీ ఒకటే కాఫీలు ఇద్దరు తాగుతారా? అది కలిసిన తర్వాత చూస్తా. ఓకే, సో అది కూడా ప్రయత్నం చేస్తా అంటూ. శారీ కట్టుకుంది కదా, సైజులు ఎంత? ఏం క్వశ్చన్ అడుగుతున్నావు అసలు? కాదు, ఇంటర్వ్యూకి పిలిచింది ఎందుకు? ఏం క్వశ్చన్ అడుగుతున్నావు? నీకు ఇప్పుడు సైజులు చెప్పాలా? కూర్చొని ఎందుకు సైజులు చెప్పమంటావా? నేను వ్యక్తిగత ఇక్కడ ఉన్న క్వశ్చన్స్ అడుగుతున్నా. చాలు ఇంకా నీ ఇంటర్వ్యూ. ఒక్క నిమిషం వినండి. హలో, లేడీ గెటప్ అన్నారు కదా, సో అక్కడ ఏం పెట్టుకుంటాం అని చెప్పి అడుగుతున్నారు వాళ్ళు. అది నాకు చెప్పాల్సిన అవసరం లేదు, వాడు అడిగితే వానికి అసలు ఇంకా సిగ్గు. క్వశ్చన్స్ ఉన్నాయి, నేను అడుగుతున్నా అంతే ఇక్కడ.
అది అడగకండి మీరు, అట్లాంటివి అడగకండి, అవసరం లేదు. ఒకసారి కూర్చోండి, నేను చెప్తా, ఒకసారి కూర్చోండి. మళ్ళీ ఆ క్వశ్చన్ రిపీట్ చేసి చూడండి. కూర్చోండి. బీ కేర్ఫుల్. ఓకే డన్, కూర్చోండి. మీరు మాకు చెప్పాల్సిన అవసరం లేదు. సో ఏం వ్యక్తిగతంగా మేము అడుగుతలేము. సో మేము కేర్ఫుల్ గానే ఉంటాం. సో వాళ్ళ దిమాగ్ లేని వాళ్ళు, మనం కాదు కదా. లేదు. సో ఇంకోటి ఏంటంటే ఈ అందానికి రహస్యమైంది. సో అందరికి రహస్యం ఇప్పుడు చెప్తున్నావు అంటే మిమ్మల్ని పొగిడితే మాత్రం పొగిడితే కాదు, చెప్తున్నా కదా, నెగిటివిటీ నేను తీసుకోను. హ్యాపీగా ఉంటే సో అందరు ఇట్లే ఉంటారు. అందరు హ్యాపీగా ఉండండి, అట్లాంటి పిచ్చి పాడుకోవాలి కామెంట్స్ పట్టించుకోకూడదు అంతే. అంటే మిమ్మల్ని పొగిడితే మాత్రం పొగడతా నేను అనలేదే. అదొక మంచి క్వశ్చన్. వాళ్ళకి డౌట్ ఉంది, నువ్వు చీర కట్టుకుంటావు కదా లోపల వాడి సైజ్ ఎంత నేను అడిగితే వాడు చూపిస్తాడా? ఓకే, సోషల్ మీడియాలో చూపిస్తాడా? అడుగు మరి, చెప్తా వాడికి. వీడియో వానికి ధైర్యం ఉందా? వీడియో పెట్టిన తర్వాత చూసా. ఇంకో కామెంట్ కూడా ఉంది. రైట్, ఆ లిప్స్టిక్ పెట్టుకున్నావా లేక ఇంకెవరిదైనా పెట్టుకున్నావా అంట. వాడు యూజ్ చేసేదే నేను యూజ్ చేస్తున్నా. అంటే ఆన్సర్ లిప్స్టిక్ పెట్టుకున్నావా లేకపోతే ఇంకెవరిదైనా? వాడు యూజ్ చేసేదే యూజ్ చేస్తున్నా. లిప్స్టిక్ అని వాడా అన్నాడు, ఇంకా మళ్ళీ ఇంకేంది ఉంటది. లిప్స్టిక్ యూజ్ చేసి కాదు, క్వశ్చన్ ఆన్సర్ చేయడానికి కాదు, లేక అడిగే తెలివి వాడికి లేనప్పుడు చదవడం ఎందుకండి? సైజులు చిన్నగా ఉన్నాయంట. దీనికి నవ్వాలా అసలు? ఆన్సర్ చెప్పాలి. పెట్టిన కామెంట్స్ అడుగుతున్నా, సైజులు చిన్నగా ఉన్నాయని చెప్పి అంటున్నాడు. బాబు నో ఆన్సర్. సో ఇంకా క్వశ్చన్, ఈ క్వశ్చన్ అడిగి నేను ఆపేద్దాం అనుకుంటున్నా. సో మేబీ ఇంకా 2 క్వశ్చన్స్ ఉన్నాయి. ఓయోకి ఎన్నిసార్లు వెళ్ళావు? ఏం క్వశ్చన్ అడుగుతున్నావు? ఫస్ట్ చెప్పిన కదా, కూర్చోవడం అడుగుతున్న క్వశ్చన్స్ నేను అడుగుతున్నా, అర్థమైందా? హలో ఎక్స్క్యూజ్ మీ, వాళ్ళు అడిగిన క్వశ్చన్స్ నేను అడుగుతున్నా. సో వ్యూయర్స్, వాళ్ళు అడిగిన క్వశ్చన్సే నేను అడగడం జరుగుతుంది. ఎందుకంటే యాజ్ ఎ ఇంటర్వ్యూయర్ గా ఐ హ్యావ్ రైట్ టు ఆస్క్ దెమ్ అనమాట. సో నాకు వచ్చిన క్వశ్చన్స్ కావాలంటే, మీకు డౌట్ ఉంటే నేను అక్కడ ఇంటర్వ్యూకి పిలిచి వాళ్ళని నేనేం నెగిటివ్ చేయాలని చెప్పి నాకేం ఉండదు. సో అమ్మాయి వెళ్ళిపోయింది. ఎందుకంటే క్వశ్చన్స్ ఉన్నాయి, అడగడంలో తప్పు లేదు. సో చాలా మందికి జనాలకి కొన్ని క్వశ్చన్స్ అడిగినా ఒకసారి మళ్ళీ పిలిస్తే మధు, సో ఇక తను వెళ్ళిపోయింది, దానికి మాత్రం మనం ఏం చేయలేము. సో జెన్యున్ క్వశ్చన్సే మనం వేసినాము. సో ఇది మన ఇంటర్వ్యూ. ఇంకోటి ఇంటర్వ్యూ ద్వారా నేను చెప్దాం అనుకుంటే ఏంటంటే, సో ఇన్స్టాగ్రామ్లో రీల్స్ చేసే వ్యక్తులకు కానీ, లేకుంటే వాళ్ళకు ఒక ప్రత్యేకత, లైక్ అంటే వాళ్ళకి తగిన కంటెంట్ వీడియోస్ వాళ్ళు చేస్తూ ఉంటారు. సో వాళ్ళని ఎప్పుడు నెగిటివ్గా అనుకోకండి. వాళ్ళకి ఒక ఫ్యామిలీ ఉంటుంది. సో వాళ్ళకు ఒక స్టేటస్ ఉంటుంది, వాళ్ళు సంపాదించుకోవడానికి లేకుంటే సంథింగ్ హెల్స్ దేనికోసమో కానీ వాళ్ళ కంటెంట్ వాళ్ళు చేస్తూ ఉన్నారు. సో అవసరమైతే మీరు చేయండి, లేకుంటే వాళ్ళకి ఎంకరేజ్ చేయకపోయినా పర్లేదు, కానీ వాళ్ళని అయితే డిస్కరేజ్ చేయొద్దు. ముఖ్యంగా ఈరోజు నేను మధుశ్రీని పిలవడం కారణం కూడా అదే అనమాట. చాలా మంది తను నెగిటివ్గా బ్లేమ్ చేస్తున్నారు, కానీ వాస్తవంగా తన ఫ్యామిలీ గురించి నేను తెలుసుకున్నా కాబట్టి మధుశ్రీ నేను నా సొంతంగా ఇంటర్వ్యూకి పిలవాలనుకోలేదు. సో తను ఎవరు, తను ఏంటి, తను ఎక్కడ పుట్టింది, ఏం చేసింది, ఎందుకు తను ఇలా వీడియోస్ చేస్తుంది అంటే ఇట్స్ నాట్ ఏ జోక్. ఒక అమ్మాయిలాగా రెడీ కావాలంటే అది పెద్ద టాస్కే. సో ఇవన్నీ క్లారిటీ ఇద్దామని చెప్పి ఈరోజు నేను మధుశ్రీని పిలవడం జరిగింది. కానీ నేను మంచి చేద్దాం అనుకున్నా, కానీ తను వెళ్ళిపోయింది. సో ఆల్రెడీ మనం అయితే ఇంటర్వ్యూ చేసేసినాము. సో ఇది మన ఇంటర్వ్యూ. సో ఇంకొక ఇంటర్వ్యూతో మళ్ళీ ముంగట ఉంటా. అంటిల్ దెన్ టేక్ కేర్, బై బై, సైనింగ్ ఆఫ్. నేను మీ అనిల్.